హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీద చూస్తున్నారు టెక్ రిప్ వచ్చాం. ఫ్రెండ్స్, ఈరోజు మనకు వచ్చేసి వన్ ప్లస్ టీవీస్ని అయితే లాంచ్ చేసింది కదా. దాని యొక్క టీవీస్ గురించి అయితే ఈ వీడియోలో అయితే క్లియర్గా మాట్లాడుకుందాం. దాని యొక్క ప్రైసెస్ ఏంటి, దాని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది. సో స్పెక్స్ వచ్చేసి మీకు క్లియర్గా ఎవ్రీథింగ్ అయితే చెప్పనమాట. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు హ్యాండ్స్ ఆన్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను వన్ ప్లస్ టీవీస్ మీద. సో ఇప్పుడు కనుక బేసిక్ స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ వచ్చేసి వాళ్ళు 2 సిరీస్ తీసుకొచ్చారన్నమాట. ఒకటి వై సిరీస్, అలానే మనకి యూ సిరీస్ అనమాట. సో వై సిరీస్ వచ్చేసి మనకి బేస్ మోడల్స్ అనమాట, ఏదైతే 32 ఇంచ్ టీవీ, అలానే మనకి 43 ఇంచ్ టీవీ అనమాట. ఈ రెండు టీవీల్లో డిఫరెన్స్ కనుక మీరు చూసుకున్నట్లయితే బేసిక్గా మీకు రిజల్యూషన్ డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. సో 43 ఇంచెస్ టీవీ వచ్చేసి మీకు ఫుల్ హెచ్డీ రిజల్యూషన్తో వస్తుంది. అదే 32 ఇంచెస్ చూసినట్లయితే హెచ్డీ రెడీతో వస్తుంది. సో ఇది కూడా వీళ్ళు ఫుల్ హెచ్డీలో తీసుకొచ్చి 15,000 వరకు తీసుకెళ్ళినా బాగుండేది అనమాట. సో ఎనీవే అందరిలాగానే వీళ్ళు కూడా 32 ఇంచెస్ టీవీని హెచ్డీ రెడీ రిజల్యూషన్స్తో తీసుకొచ్చారనమాట. సో ఓవరాల్గా ఒకసారి మనం దీని యొక్క స్పెసిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే రిజల్యూషన్ అయితే మీకు తెలిసిందే, 43 ఇంచ్ ఫుల్ హెచ్డీ ఉంటుంది, 32 హెచ్డీ రెడీ ఉంటుంది అనమాట. సో మీకు ఇందులో చూసినట్లయితే డాల్బీ ఆడియో కూడా ఉంటుంది. కాకపోతే స్పీకర్ అవుట్పుట్ వచ్చేసి మీకు 20 వాట్ స్పీకర్ అవుట్పుట్ ఉంటుంది. డ్యూయల్ స్పీకర్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఒక్కో స్పీకర్ వచ్చేసి మీకు 10 వాట్ అవుట్పుట్ని అయితే మీకు ప్రొడ్యూస్ అయితే చేస్తుంది అనమాట. సో ఇందులో వీళ్ళు మెయిన్గా హైలైట్ చేసేది వచ్చేసి కలర్ గ్యామెట్ అనమాట. 93% DCI P3 కలర్ గ్యామెట్ అయితే ఉంటుందని చెప్తున్నారు అనమాట. సో కలర్ యాక్యురసీ అనేది చాలా బాగుంటుంది. ఈ మధ్యలో ఎవరు కూడా కలర్స్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదు. బ్రైట్నెస్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. కాకపోతే మేము వచ్చేసి మెయిన్ కలర్ మీద కాన్సన్ట్రేట్ చేసామని చెప్పేసి వీళ్ళు బాగా హైలైట్ అయితే చేస్తున్నారు. ఇక డిజైన్ చూసినా సరే మీకు చాలా బోర్డర్లెస్ డిజైన్ అయితే ఉందన్నమాట. సో మరీ అని చెప్పలేము, కాకపోతే మాత్రం మీకు కొంచెం లాంగ్ డిస్టెన్స్ నుంచి చూస్తే మీకు బోర్డర్లెస్ డిజైన్ అయితే కనిపిస్తుంది. డాల్బీ ఆడియో ఉంటుంది. ఇక సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ కనుక మనం చూసినట్లయితే ఇది మనకి Android 9 పై మీద అయితే రన్ అవుతుందన్నమాట. సో ఆండ్రాయిడ్ టీవీ కదా, సో అలానే మనకి దీని యొక్క సాఫ్ట్వేర్ ఏదైతే యూజర్ ఇంటర్ఫేస్ చూసినట్లయితే మీకు OnePlus సాఫ్ట్వేర్ అయితే యూజ్ చేస్తుందన్నమాట. సో ఓవరాల్గా ఎక్కువ స్పెసిఫికేషన్స్ అయితే చెప్పను, మీకు హార్డ్వేర్ స్పెసిఫికేషన్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒక డెడికేటెడ్ వీడియో దాని గురించి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్తో అయితే చేస్తాను. ఇంకా నెక్స్ట్ సిరీస్ మనం చూసినట్లయితే యూ సిరీస్ అనమాట. U1 టీవీ చూసినట్లయితే మీకు అది 55 ఇంచెస్ టీవీ అనమాట. సో ఆ 55 ఇంచెస్ టీవీలో మీరు చూసినట్లయితే 4Kతో వస్తుంది. సో వీళ్ళు 43 ఇంచ్ కూడా మనకి 4Kతో తీసుకొస్తే బాగుండేది ఆ ప్రైస్ పాయింట్కి. సో ఎనీవే ప్రైస్ గురించి అయితే చివరిలో అయితే మాట్లాడుకుందాం. సో ఏదైతే మీకు ఆ టీవీ ఉంటుందో U1 సిరీస్, ఆల్మోస్ట్ ఆల్ మీకు Q1 సిరీస్లో ఏదైతే ఫీచర్స్ ఉంటాయో ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫీచర్స్ సేమ్ ఇందులో అయితే ఉంటాయన్నమాట. మీకు అది కూడా మీకు 93% DCI P3 కలర్ గ్యామెట్తో వస్తుంది, 4K రిజల్యూషన్తో వస్తుంది. కాకపోతే మీకు అక్కడ సౌండ్ అవుట్పుట్ వచ్చేసి మీకు 30 వాట్ స్పీకర్స్ అయితే వస్తాయి అన్నమాట. 4 స్పీకర్స్ అయితే ఉంటాయి మీకు టీవీలో చూసినట్లయితే. అక్కడ మీకు డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది అన్నమాట. సో డాల్బీ విజన్ యాజ్ వెల్ యాజ్ డాల్బీ ఆడియో ఉంటుంది, బెజల్లెస్ డిజైన్ ఉంటుంది, Android 9 పై మీద రన్ అవుతుంది. అలా మీకు OnePlus సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది. ఓవరాల్గా చిన్న చిన్న చేంజెస్ అయితే ఉన్నాయి రెండింటి మధ్య కంపేర్ చేసినట్లయితే. కాకపోతే మాత్రం సాఫ్ట్వేర్ ఫీచర్స్ మీకు మ్యాక్సిమం వచ్చేసి మీకు ఏదైతే Q1 సిరీస్ ఉందో సేమ్ ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా టీవీస్ అయితే అన్ని బాగానే ఉన్నాయి. కానీ ప్రైసెస్ విషయానికి వచ్చినట్లయితే మీకు ఏదైతే 55 ఇంచెస్ టీవీ ప్రైస్ మీరు చూసినట్లయితే మనకి 49,999 రూపీస్ పెట్టారన్నమాట. ₹1 తగ్గించి 50,000. సో వాళ్ళు ఆలోచించి ఇంకొంచెం తీసుకురావాల్సింది. సో ఎంత OnePlus అయినా సరే మనకి 33,000 ఇప్పుడు మనకి 4K టీవీ 55 ఇంచెస్లో వస్తున్నప్పుడు అట్లీస్ట్ 40 నుంచి 45 మధ్యలో తీసుకొస్తే బాగుండేదని అయితే నాకు అనిపించింది. సో మీరేమనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. ఇక మనకి 32 అండ్ అలానే మనకి 43 ఇంచెస్ టీవీ ప్రైసెస్ విషయానికి వచ్చినట్లయితే 32 ఇంచ్ టీవీ వచ్చేసి మనకి 12,999 పెట్టారు. సో ఆ ప్రైస్ పాయింట్లో ఓకే అని చెప్పొచ్చు అనమాట. 12,999కి OnePlus బ్రాండ్ మీద మనకి ఒక టీవీ వచ్చిందంటే యాక్సెప్ట్ అయితే చేయొచ్చు. ఇక 43 ఇంచ్ టీవీ చూసినట్లయితే మీకు 22,999కి అయితే వస్తుందన్నమాట. సో ఇది కూడా కొంచెం ఇక్కడ 4K తీసుకొచ్చి 25 పెట్టినా బాగుండేది. సో 22,999కి రియల్మీ టీవీస్తో పోల్చుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ టీవీస్ అయితే మీకు కొంచెం బాగానే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా OnePlus బ్రాండ్ వాల్యూని బట్టి చూడాలని కూడా చూడొచ్చు. బట్ ఎనీవే క్లియర్గా నేను ఇక్కడైతే ఏం చెప్పట్లేదు. సో దాన్ని రికమెండ్ చేయాలని కూడా నాకు ఇంటెన్షన్ అయితే లేదనమాట. ఎనీవే డైరెక్ట్గా టీవీని హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేశాక మీకు ఈ టీవీ కొనాలా వద్దా అనేది ఖచ్చితంగా మీకు అక్కడైతే అప్డేట్ చేస్తాను. ఓవరాల్గా ప్రైసెస్ అయితే నాకు 32 ఇంచ్ ఏదైతే టీవీ ఉందో హెచ్డీ రెడీ టీవీ అది కొంచెం రీజనబుల్ అనిపించింది. కొంచెం ఒక 500,000 అటు ఇటు అయినా సరే. మిగతా టీవీస్ ప్రైస్ అయితే నాకు అంతగా ఎఫెక్టివ్ ప్రైస్లో తీసుకొచ్చారని అయితే నాకు అనిపించలేదు. మీకేమనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా క్లియర్గా అయితే మెన్షన్ చేయండి. అండ్ మీలో ఎవరైనా ఈ టీవీస్ని కొనడానికి ఉత్సాహంగా ఉన్నారా లేరా, అసలు మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది కూడా ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. ఎనీవే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అనమాట. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసి ఈ వీడియో కనుక చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఎక్కువగా నేను ఏం హార్డ్వేర్ స్పెసిఫికేషన్స్ చెప్పలే కదా, చెప్పకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒక వీడియో అయితే వస్తుందన్నమాట దాని మీద. సో అది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వన్స్ అగైన్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా ఉంటారన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.